సిద్దిపేట జిల్లాలో మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. అక్కడ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఇంకా కౌంటింగ్ కొనసాగుతోందా? ఏ పార్టీలు ఎన్నెన్ని మున్సిపాలిటీలు కైవసం చేసుకున్నాయి? దేవి, ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ అయితే తుది దశకు అయితే చేరుకుంది, ఎండింగ్కి వచ్చింది. ఒక సిద్దిపేట జిల్లాలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ మినహా మిగతా జిల్లాలకు సంబంధించినటువంటి అన్ని ఫలితాలు కూడా వచ్చాయి. అయితే ఒకసారి మనం ఫలితాలను పరిశీలించుకుంటే గనక మాత్రం ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. కాంగ్రెస్ పార్టీ అత్యధిక మున్సిపాలిటీ స్థానాలను కైవసం చేసుకోగా మరికొన్ని మున్సిపాలిటీల్లో మాత్రం హంగ్ ఏర్పడినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఒకసారి సిద్దిపేట జిల్లా విషయానికి వస్తే సిద్దిపేట జిల్లాలో మొత్తం 3 మున్సిపాలిటీలు ఉన్నాయి. 3 మున్సిపాలిటీల్లో అందులో చేర్యాల, దుబ్బాక ఈ 2 మున్సిపాలిటీల్లోనూ బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. గజ్వేల్లో ఇంకా మొత్తం 20 వార్డులు ఉంటే ఇప్పటి వరకు 14 వార్డుల ఫలితాలు వచ్చాయి. ఆ 14 వార్డుల్లోనూ బీఆర్ఎస్ 8, కాంగ్రెస్ 5, బీజేపీ 1 వార్డుల్లో గెలిచాయి. ఇంకా 6 వార్డుల ఫలితాలు అయితే రావాల్సి ఉంది. అయితే ముఖ్యంగా చర్యాల విషయానికి వస్తే కనుక చర్యాల మున్సిపాలిటీలో 12 వార్డులే ఉంటే అందులో బీఆర్ఎస్ 7 స్థానాల్లో, కాంగ్రెస్ 5 స్థానాల్లో గెలిచింది. అయితే మొదటి నుంచి కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు లీడ్లో ఉన్న ఫస్ట్ రౌండ్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు లీడ్లో రావడంతో మాత్రం వారి ఆశలు గల్లంతయ్యాయి. దీంతో అక్కడ చర్యాల్లో మాత్రం మున్సిపాలిటీపై మాత్రం ఇటు బీఆర్ఎస్ జెండా అయితే ఎగిరింది. ఆ చర్యాల మున్సిపాలిటీ అనేది సిద్దిపేట జిల్లాలో ఉన్న అది జనగామ నియోజకవర్గంలోకి వస్తుంది. జనగామ జిల్లా జనగామ నియోజకవర్గంలోకి వస్తుంది. అక్కడ మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అలాగే జనగామ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర రెడ్డి దానిపై ప్రత్యేక శ్రద్ధ చూపడంతో మాత్రం అక్కడ బీఆర్ఎస్ జెండా ఎగిరింది. ఇక దుబ్బాక విషయానికి వస్తే దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీ చాలా ఆశాజనకంగా అయితే కాంగ్రెస్ పార్టీకి ఫలితాలు రాలేదు. అక్కడ కేవలం 4 వార్డులకే కాంగ్రెస్ పార్టీ పరిమితమైంది. బీఆర్ఎస్ 11 స్థానాల్లో గెలిచి మాత్రం ఆ మున్సిపల్ పీఠాన్ని అయితే కైవసం చేసుకుంది. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో అక్కడ వర్గపోరు కూడా ఒక విధంగా కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణమని చెప్పొచ్చు. అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి చెరుకు శ్రీనివాస్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో అతను అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేత ఎవరైతే శ్రవణ్ కుమార్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతను ఇద్దరి మధ్య కూడా వర్గపోరుతో మాత్రం అక్కడ గెలిచే ఒకవేళ మెరుగైన ఫలితాలు రావాల్సి ఉన్నా కూడా రాలేదనే చెప్పాలి. ఎందుకంటే ఇద్దరు కూడా దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తే మాత్రం శ్రవణ్ కుమార్ రెడ్డి మాత్రం తను బలపరిచినటువంటి తను సొంతంగా ఒక అనుచరులను ఈసారి ఎన్నికల బరిలో దింపడంతో మాత్రం తాను బలపరిచినటువంటి అభ్యర్థులనే గెలిపించాలని చెప్పి ఓటర్లను కోరారు. దీంతో అతను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థులను కాకుండా స్వతంత్ర అభ్యర్థులను గెలిపించాలని చెప్పడంతో మాత్రం అతనికి ఎవరైతే మద్దతుగా ఉంటారో అతని అనుచరులు ఎవరైతే ఉంటారో వారు శ్రవణ్ కుమార్ రెడ్డి చెప్పిన వారికి ఓట్లేయడంతో మాత్రం ఓట్లు చీలి మాత్రం కాంగ్రెస్ 4 వార్డులకే పరిమితమైంది. అలాగే అక్కడ కేవలం బీజేపీ ఒకే ఒక స్థానానికి అంటే అక్కడ మెదక్ ఎంపీ రఘునందన్ రావు సొంత నియోజకవర్గం దుబ్బాక, అక్కడ కేవలం దుబ్బాకలో కేవలం 2 వార్డులు మాత్రం ఇటు బీజేపీ గెలిచింది. ఆ తర్వాత ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 1 వార్డు అయితే గెలిచింది. ఇక సంగారెడ్డి జిల్లా విషయానికి వస్తే సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి, సదాశివపేట, జోగిపేట, నారాయణఖేడ్ మున్సిపాలిటీలను మాత్రం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అలాగే గడ్డపోతారం, గుమ్మడిదల మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఇక కోహిర్, జహీరాబాద్, ఇంద్రేశం, ఇస్నాపూర్, జిన్నారం ఈ మున్సిపాలిటీల్లో మాత్రం అసలు ఏ పార్టీకి కూడా అసలు మద్దతు దక్కకపోవడంతో మాత్రం ఒక హంగ్ అయితే ఏర్పడింది. ఈసారి ఓటర్లు కూడా చాలా విలక్షణమైనటువంటి తీర్పు ఇచ్చారు. ఎందుకనంటే కూడా ఏ పార్టీకి కూడా అసలు మ్యాజిక్ ఫిగర్ దాటకుండా మాత్రం ఫలితాలు రావడంతో మాత్రం పార్టీ నేతలంతా కూడా అసలు ఇప్పుడు క్యాంపు రాజకీయాల్లో చాలా బిజీగా ఉన్నారు. ఎవరికైతే ఒక్కో మ్యాజిక్ ఫిగర్ కి ఒక్కో సీటు దూరంలో వచ్చి కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీఆర్ఎస్ పార్టీ ఆగిపోవడంతో మాత్రం వాళ్ళు తలలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సంగారెడ్డి జిల్లాలో మొత్తం 11 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈసారి కొత్తగా 6 మున్సిపాలిటీలు ఏర్పడ్డాయి. అందులో సంగారెడ్డి మున్సిపాలిటీలో మొత్తం 38 వార్డులు ఉంటే 38 వార్డుల్లో కాంగ్రెస్ 22 వార్డులు, బీఆర్ఎస్ 10, బీజేపీ 2, ఎంఐఎం 1, అలాగే స్వతంత్ర అభ్యర్థులు 3 గెలిచారు. అలాగే సదాశివపేటలో మొత్తం 26 వార్డులు ఉంటే అందులో కాంగ్రెస్ 16, బీఆర్ఎస్ 8, బీజేపీ 1, అలాగే స్వతంత్ర అభ్యర్థి ఓ సీటు గెలిచారు. అయితే ఈ సంగారెడ్డి సదాశివపేట మున్సిపాలిటీలను చూసుకుంటే ఈ సంగారెడ్డి నియోజకవర్గంలో ఉంటుంది. ఇక్కడ జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఉన్నారు. అయితే గత సర్పంచ్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ సత్తా చాటింది. అయితే గత 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఇక్కడ నుంచి జగ్గారెడ్డి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. దీంతో అతను ఎలాగైనా పట్టు నిరూపించుకోవాలి అని చెప్పి జగ్గారెడ్డి మాత్రం ఇక్కడ తన వ్యూహాలకు పదును చేసి మాత్రం ఇక్కడ ఈ 2 మున్సిపాలిటీలపై ప్రత్యేక శ్రద్ధ
చూపి మాత్రం అక్కడ ఈ రెండు మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నాడు. దీంతో అక్కడ కాంగ్రెస్ పార్టీ మాత్రం మరోసారి సత్తచాటింది. ఇక ఇస్నాపూర్ విషయానికి వస్తే ఇస్నాపూర్లో మొత్తం 26 వార్డులు ఉన్నాయి. 26 వార్డుల్లో మాత్రం ఇటు కాంగ్రెస్ కు 10, బీఆర్ఎస్ కు 12, అలాగే 4 స్వతంత్ర అభ్యర్థులు గెలిపారు. దీంతో అక్కడ స్వతంత్ర అభ్యర్థులు మాత్రం కింగ్ మేకర్ అయ్యే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. ఎందుకనంటే అక్కడ 26 వార్డుల్లో మనం మ్యాజిక్ ఫిగర్ ను దాటాలంటే, మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవాలంటే గనక ఖచ్చితంగా 14 స్థానాలను గెలవాల్సి ఉంటుంది. కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీకి 12 వచ్చాయి, కాంగ్రెస్ పార్టీకి 10 వచ్చాయి. దీంతో ఎవరైతే ఆ స్వతంత్ర అభ్యర్థులు మద్దతు ఇస్తారో వారు మాత్రం అక్కడ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉండడంతో మాత్రం ఆ స్వతంత్ర అభ్యర్థుల్ని క్యాంపుకు తరలించే క్రమంలో మాత్రం ఆ ఇస్నాపూర్ మున్సిపల్ కౌంటింగ్ వద్ద ఘర్షణ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల నాయకులు అక్కడ ఘర్షణకు దిగినటువంటి పరిస్థితి కూడా మనం ఇంతకు ముందే విజువల్స్ లో చూసాము. ఇరు పార్టీల నేతలు తమ క్యాంపులకు తరలించే క్రమంలో ఘర్షణకు దిగి ఒకరిపై ఒకరు కొట్టుకున్నారు. దీంతో పోలీసులు లాఠీలకు పని చెప్పి ఆ ఇరు వర్గాలను అయితే చెదరగొట్టారు. ఇక ఆ జోగిపేట విషయానికి వస్తే జోగిపేటలో మాత్రం ఈసారి కాంగ్రెస్ పార్టీ స్పష్టమైనటువంటి మెజార్టీ అయితే చూపించింది. మంత్రి దామోదర రాజనరసింహ మరోసారి రాజకీయాల్లో తన మార్క్ అయితే చూపించారు. ఇక్కడ మొత్తం 20 వార్డులు ఉంటే గనక 16 వార్డుల్లో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ స్థానాలు గెలిచింది. కేవలం 3 స్థానాలకే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పరిమితమైంది. దీంతో అక్కడ కాంగ్రెస్ పార్టీ అక్కడ మరోసారి మాత్రం కాంగ్రెస్ పార్టీ అక్కడ స్పష్టమైనటువంటి మెజార్టీ అయితే ఇచ్చింది. ఇక కోహీర్ విషయానికి వెళ్తే కోహీర్ ఈసారి కొత్తగా ఏర్పడినటువంటి మున్సిపాలిటీ. కోహీర్లో 16 మొత్తం వార్డు స్థానాలు ఉంటాయి. అందులో కాంగ్రెస్ 8, అలాగే బీఆర్ఎస్ 5 స్థానాల్లో గెలిచింది. ఇక జహీరాబాద్ విషయానికి వెళ్తే జహీరాబాద్ లోనూ ఒక విధమైనటువంటి హంగ్ వచ్చింది. ఈసారి జహీరాబాద్ లో మొత్తం 37 వార్డులు ఉంటాయి. కాంగ్రెస్ కు 14, బీఆర్ఎస్ కు 15, బీజేపీకి ముగ్గురు వార్డు సభ్యులు గెలిచారు. దీంతో అక్కడ కూడా ఇటు కోహీర్ కావచ్చు, జహీరాబాద్ 2 స్థానాల్లోనూ హంగ్ ఏర్పడింది. దీంతో అక్కడ వారు కూడా క్యాంపు రాజకీయాలకు వెళ్లారు. ఇక మెదక్ జిల్లా విషయానికి వస్తే మెదక్ జిల్లాలో మొత్తం 4 మున్సిపాలిటీలు ఉన్నాయి. 4 మున్సిపాలిటీల్లో మెదక్ మున్సిపాలిటీలో మొదట 32 వార్డులు ఉంటాయి. 32 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ 14, బీఆర్ఎస్ 15, బీజేపీ 2, అలాగే బీఎస్పీ నుంచి ఒక్కరు గెలిచారు. దీంతో ఇటు మెదక్లో మాత్రం ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఆ మెదక్ మున్సిపాలిటీ కైవసం చేసుకోవడానికి మాత్రం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నటువంటి క్రమంలో బీఎస్పీ పార్టీ నుంచి గెలిచినటువంటి మహిళా అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆ మహిళా అభ్యర్థిని కాసేపటి క్రితమే మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పారు. దీంతో అక్కడ కాంగ్రెస్ పార్టీ బలం 15కు చేరింది. దీంతో కాంగ్రెస్ పార్టీ 15 వార్డుల్లో లీడ్ ఉంటే కనుక ఇటు బీఆర్ఎస్ కూడా 15 వార్డు స్థానాల్లో లీడ్కు వచ్చింది.